ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు ఉదయకాలపు శుభములు. ప్రభువు మీకు తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రియులారా, ఈ ఎండాకాలంలో మీ ఆరోగ్యాన్ని దేవుని కృపకు అప్పగించుకుని జాగ్రత్త పడాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యము లూకాసు వార్త 9వ అధ్యాయం 11వ వచనము. ప్రభు అయిన యేసుక్రీస్తు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు, బహిరంగంగా వెళ్ళి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు స్వస్థత కావలసిన వారికి స్వస్థపరిచెను. ప్రియులరా, ఈ లేఖన భాగమును యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రజల మధ్యలో జరిగించినటువంటి స్వస్థతను గురించి తెలియజేస్తూ ఉన్నది. గమనించండి, స్వస్థత అనేది రెండు రకాలు. ఒకటి శారీరకమైన స్వస్థత, రెండవది మానసికమైన స్వస్థత. అనేక మంది శారీరకంగా ఆరోగ్యంగానే ఉంటారు, కానీ మానసికంగా మాత్రం మానసిక రోగులై ఉంటారు. మానసికమైన నెమ్మది, సమాధానం, ఆదరణ, ఓదార్పు లేని వారై ఉంటారు. ప్రియులారా, మానసికమైన స్వస్థతను ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించే దేవుడు. ఆయన మానసిక స్వస్థతనిస్తే నెమ్మది, సమాధానం, శాంతి, ఆదరణ కలుగుతుంది. ఈ రోజున నీ మనస్సులో నెమ్మది లేని వాడవై ఉన్నావా? మనస్సులో నెమ్మది లేని దానిగా జీవిస్తున్నావా? మనసంతా కలవరం, మనసంతా వేదన, దుఃఖము, చనిపోవాలనే ఒక తలంపు, ఎందుకు బతుకుతున్నానా అనే ఒక వేదన, రకరకాల ఆవేదనల మధ్యలో మానసికమైన గాయాలతో బాధపడుతూ ఉన్నట్లయితే ప్రభు ఈ ఉదయకాలం నీ మనస్సును స్వస్థపరిచి నీ మానసికమైన అనారోగ్యం నుండి, గాయాలలో నుండి, బాధలలో నుండి ఇప్పుడే తన హస్తాన్ని చాచి నిన్ను విడిపించును గాక. ఆయన గాయపరచబడిన హస్తాలు మాత్రమే కాదు, ఆయన గాయపరచబడిన పాదాలు మాత్రమే కాదు, గాయపరచబడిన వీపు మాత్రమే కాదు, బళ్ళెముతో పక్కన పొడవగా ఆయన గుండెకు గాయమైంది. బళ్ళెము నేరుగా గుండెను పొడిచింది, రక్తమును, నీరు బయటకు వచ్చాయి. కారణం ఏంటో తెలుసా? నీ అంతరంగికమైన గాయాలను కట్టడానికి ఆయన గుండెకు గాయంపు చేయబడింది. ప్రియులారా, మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు తన గుండె లోతుల్లో నుండి మీ హృదయ వేదనలను అర్థం చేసుకుని మీ హృదయములో ఉన్న గాయాలను స్వస్థపరిచి మానసికమైన స్వస్థతను ప్రభు అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నారు. స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. ఒకవేళ నీ శరీరములో అనారోగ్యమా, శారీరక వ్యాధి చేత బాధపడుతూ ఉన్నావా? నా ప్రియ సహోదరుడా, డాక్టర్లు కూడా నీకు స్వస్థతని ఇవ్వలేకపోతూ ఉన్నారా? ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యుల చుట్టూ తిరిగినా నీ జీవితంలో నెమ్మది లేకపోతే ఇప్పుడే ఈ ఉదయకాలం నా ప్రభు అయిన యేసుక్రీస్తు తన గాయాలలో ఉన్న స్వస్థతని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత నొందితిమి అని లేఖనంలో రాయబడింది. ఆయన గాయాలలో స్వస్థతని ఆయన ఉంచి ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరణానికి చెరువుగా ఉన్న ప్రతి ఒక్కరూ, అనారోగ్య వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ ఉదయకాలం మీకు కావలసిన స్వస్థతని యేసయ్య మీకు అనుగ్రహిస్తూ ఉండగా దానిని యేసుక్రీస్తు నామములో మీరు పొందుకొందురు గాక. ప్రభువు మిమ్మల్ని అందరినీ శరీరములో అలాగే మానసికంగా స్వస్థపరచును గాక. ప్రియ సహోదరుడా, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ మిక్కుల ఇక్కట్టులు గురై మిగులు ఇబ్బంది పడి ఆస్తంతా వ్యర్థం చేసుకుంది. ఒక్క క్షణం ప్రభు యొక్క వస్త్రము చెంగు తాకిన వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. అదే ప్రభు ఈ ఉదయకాలం నేను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కన్నులు మూసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, ఈ క్షణమందు ఎవరైతే మానసికంగా లేక శారీరకంగా స్వస్థత కొరకు కనిపెడుతున్నారో వారందరికీ స్వస్థత కలుగును గాక. మీ గాయపరచబడిన హస్తంతో వారిని బాగు చేసి సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.